నెల్లూరు రామూర్తి నగర్లో 1,07,00,000 రూపాయల వ్యయంతో ఎండ్ రోడ్డు పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. అనంతరం రామిరెడ్డి కాలువ ఆధునీకరణ పనులను మంత్రి పరిశీలించారు. నెల్లూరు నగరంలో మొత్తం 11,75,00,000 రూపాయలతో ఎండ్ రోడ్డు పనులు చేపట్టామని తెలిపారు. నగరానికి 28 స్వీపింగ్ మిషన్లను కేటాయించామని, ప్రస్తుతం 96 చోట్ల రోడ్డు పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. మార్చి నెలాఖరు కల్లా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నెల్లూరు సిటీని ముప్పు నుంచి తప్పించేందుకు మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తున్నామని, అభివృద్ధిని అడ్డుకునే కుట్ర రాజకీయాలను ప్రజలే తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. 11,75,00,000తో ఈరోజు నెల్లూరులో ఏదైతే బ్యాలెన్స్ కొన్ని దగ్గర 1/2 ఫీటు, కొన్ని దగ్గర 1 ఫీట్, కొన్ని దగ్గర 1.5 ఫీట్, కొన్ని దగ్గర 2 అడుగులు, కొన్ని దగ్గర 2.5 అడుగు, 3 అడుగులు అటు మిగిలిపోయింది. అవి పూర్తి చేస్తే డస్ట్ అనేది ఉండదు. నగరంలో రోడ్ల మీద డస్ట్ ఉండకూడదంటే ఎండ్ రోడ్లు ఉండాలి. అలా కాకుండా 40 అడుగుల రోడ్లో 20 అడుగులు సిమెంట్ రోడ్డు వేసి అటుపక్క 10 అడుగులు ఇటుపక్క 10 అడుగులు వదిలేస్తే 2 బండ్లు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక బండి కిందకి దిగుతుంది మట్టి మీదకి, అది దిగి మళ్ళీ ఆ రోడ్డు పైకి వస్తుంది. ఆ మట్టి మీద దిగి రోడ్డు మీదకి రాగానే ఆ మట్టిని చక్రాలు తీసుకొచ్చి మళ్ళీ రోడ్డు మీద వస్తుంది. వెనకాల వచ్చే బండి తొక్కుతాయి, దుమ్ము లేస్తుంది. కాబట్టి దుమ్ము అనేది తగ్గించాలా, దుమ్ము లేని నగరం చేయాలంటే ఎండ్ రోడ్లు మార్గం ఒకటే. అప్పుడు స్వీపింగ్ సమస్య కూడా తగ్గుతుంది. ఈరోజు మనం వాడుతున్న 28 స్వీపింగ్ మిషన్ నెల్లూరులో వాడుతాం, 1, 2 కాదు, 28. ఆ స్వీపింగ్ మిషన్ అనేవి కూడా పర్ఫెక్ట్గా చేయాలంటే ఎండ్ రోడ్డు ఉండాలి. అట్లాగే స్వీపింగ్ మిషన్ రోడ్డు మీద తిరుగుతూ కొద్దిగా డస్ట్ ఉండే దాని మీద పోతే ఆ డస్ట్ అంతా మళ్ళీ లేచి రోడ్డు మీద పడుతుంది. కాబట్టి ఆ మిషన్ల యొక్క ఎఫిషియన్సీ పెరగాలన్నా, సిటీ క్లీన్గా ఉండాలన్నా, డస్ట్ లేకుండా ఉండాలన్నా ఒకటే మార్గం ఎండ్ రోడ్స్. అది 2014-19లోనే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు టేకప్ చేసాం. నెల్లూరులో అయితే దాదాపు 75% పూర్తి చేసాం. ఆ 25% కూడా ఇప్పుడు రాగానే టేకప్ చేస్తే 96 వర్క్స్, 28 డివిజన్లో సిటీలో 96 వర్క్స్ టేకప్ చేసాం. 96 వర్క్స్గా టెండర్లు పిలిచారు. అందులో 16 కంప్లీట్ అయిపోయినాయి. 80 వర్క్స్ ప్రోగ్రెస్ ఉన్నాయి. ప్రజెంట్ 80 వర్క్స్ ఆల్మోస్ట్ టేకప్ చేశారు. ఇవన్నీ అయిపోతే 80 కూడా పూర్తి అయిపోతే మొత్తం అయిపోద్ది. వాళ్ళందరికీ ఆదేశించారు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చ్ ఎండింగ్ తర్వాత ఎండ్ రోడ్స్ అనేది ఉండకూడదు, ఎండ్ రోడ్స్ పూర్తి చేయాలని ఆ విధంగా వర్క్ చేస్తున్నారు. అక్కడక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వర్క్ జరుగుతుంది కాబట్టి అక్కడ కొద్దిగా డిలే అవుతుంది. అది కాకుండా మిగతా అన్ని కంప్లీట్ చేస్తామని మరొకసారి. ఈ వార్డుకి తీసుకుంటే 45వ వార్డుకి 1,07,00,000తో శాంక్షన్ చేశాం. 1,07,00,000 ఇవాళ స్టార్ట్ చేశారు. ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు కూడా చెప్తున్నాను, దీన్ని ఈ రోజు నుంచి లెక్క 20 రోజుల లోపల పూర్తి చేయాలి. అది 15 రోజుల్లో చేస్తారా, 10 రోజులు చేస్తారనేది 20 రోజుల్లో పూర్తి చేస్తే మళ్ళా వచ్చి ఇక్కడ దీన్ని ఇనాగరేషన్ కూడా చేస్తాం. నేను ఒక్కటే మా అధికారులందరికీ చెప్పేది, ఏ వర్క్కైనా స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేట్ ఫిక్స్ చేసుకోండి. ఆ ఎండింగ్ డేట్ కూడా రీజనబుల్గా ఇవ్వండి, అన్రీజనబుల్ కాదు, దాని లోపల కంప్లీట్ చేయమన్నాను. అదేవిధంగా పార్కులు 40 టేకప్ చేసాం, ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకేదో ఒక 4-5 ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాం. అన్ని రోడ్లలో 28 డివిజన్లో ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు నాటాలనే ఒక దాంతో 50,000 చెట్లు ప్లాన్ చేసి ఆల్రెడీ 13 డివిజన్లో వర్క్స్ టేకప్ చేశారు. మిగిలిన 15 డివిజన్లో కూడా వీలైన తొందరలో టేకప్ చేసి అవి కూడా 3 నెలల్లో దాదాపు దానికి కూడా ఒక 20 కోట్లు బడ్జెట్ వేశారు. దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. ఈ విధంగా నెల్లూరు సిటీకి డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ అయినాయి. దాన్ని సహకరిస్తున్న పట్టణ ప్రముఖులందరికీ, ఎవరైతే ఉండారో వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ సహకరిస్తున్నారు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టం. దాన్ని రాజకీయాలు చేయొద్దు. రాజకీయాలు చేసే 2017లో నెల్లూరు సిటీ సగం మునిగిపోయినట్టు
ఎప్పుడైనా ఇబ్బందే. అది 2 ఏళ్ళకా, 1 ఇయర్కా, 5 ఏళ్ళకా, 10 ఏళ్ళకా అనేది కాదు. ఇప్పటికైనా ఒక నగరం అంటే వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా చేయటం ప్రభుత్వం యొక్క బాధ్యత. దానికి సహకరించాల్సిన బాధ్యత ప్రజలందరిది. అందువల్ల ఆ కెనాల్స్ మీద అంతకుముందు కెనాల్కి అటు 3 మీటర్లు ఇటు 3 మీటర్లు మా వాళ్ళు మార్క్ చేశారు. అయితే మళ్ళా నేను అధికారులను పిలిచి ఒక 3 మీటర్లే తీసుకోండి, రెండో 3 మీటర్లు వద్దు అని తగ్గించడం జరిగింది. దానివల్ల చాలామంది ఇళ్ళు సేవ్ అయినాయి. అయితే అక్కడక్కడ కొన్ని పోక తప్పదు. ఒక ఇల్లు కానీ పూర్తిగా పోతే వాళ్ళకి టిట్ హౌస్ కానీ ప్లాట్ కానీ ఇస్తాం. ఇమీడియట్గా టిట్ హౌస్ని పక్కన పెట్టాను, ప్లాట్లు కూడా పక్కన పెట్టా. కాబట్టి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ఎవరిని ఇబ్బంది పెట్టాము. దీన్ని రాజకీయం చేయడానికి కొందరు ప్రయత్నిస్తే వాళ్ళని తిప్పికొట్టాల్సిన బాధ్యత మీదే. లేకుంటే మీ అందరికీ తెలుసు, 17లో వచ్చినప్పుడు కొన్ని ఏరియాలు ఆ మసూర్ నగర్ అంటే అది అక్కడ అంతే కదా, మసూర్ నగర్ కదా, అక్కడ మన్సూర్ నగర్ దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. పడవల్లో యాక్చువల్గా తిరిగాం. ఏది వాళ్ళకి సపోజ్ గౌరవమైన ముఖ్యమంత్రి గారు కూడా పడవల్లో పోవడం జరిగింది. 4 రోజులు ఫస్ట్లో గ్రౌండ్ ఫ్లోర్ నీళ్లు ఉన్నాయి. 9వ రోజు 10వ రోజుకి నీళ్లు తగ్గినాయి. అటువంటి పరిస్థితి రాకూడదు నెల్లూరు నగరానికని 50 కోట్ల బడ్జెట్తో గౌరవమైన ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఆ వర్కులు టేకప్ చేసాం. దానికి అందరూ సహకరించండి. సహకరిస్తే ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం ప్రతి ఒక్కరికి సేఫ్. ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళు కూడా వినిపోవు. వాడు సహకరించాల్సిందే రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.